అంగరంగ వైభవంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ. తిరుపతి జిల్లా వాకాడు మండలం తూపిలి గ్రామంలో కండక్టర్ ఉద్యోగం చేస్తూ జీవనాధారం సాగిస్తూ ఉన్న దారా బలరాం ఆధ్వర్యంలో వాకాడు అశోక్ పిల్లర్ సర్కిల్ నుండి తూపిలి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. తన సొంత గ్రామంలో ప్రతి ఒక్కరిలో అంబేద్కర్ అభ్యుదయ భావజాల స్ఫూర్తి రావాలి అనే ఆశయంతో నిరీక్షణ చేసి ఆదివారం నాడు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అధ్యక్షుడు డాక్టర్ బైరి నరేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ తిరుపతి జిల్లాలో ప్రతి ఒక్క బహుజనులకు ఆదర్శమైన ఘట్టంగా నమోదు చేసుకోబడినది. మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అధ్యక్షుడు డాక్టర్ బైరి నరేష్ ప్రసంగిస్తూ సమాజంలో బహుజనులు తమ చేతుల్లో ఉన్న అధికారాన్ని అగ్రవర్ణాల చేతుల్లో ఉంచి అణగారిన జీవితాలకు అలవాటు పడి భౌతికంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన జీవితాలను కొనసాగిస్తూ ఉన్నాము అని చెప్పారు. సుదీర్ఘమైన అతని ప్రసంగము అందరినీ ఆకట్టుకొని ఉత్తేజపరిచినది. తూపిలి గ్రామంలో ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క మహిళా ఉద్యోగస్తులకు మొమెంటోలు విచ్చేసిన డాక్టర్ బైరి నరేష్ మరియు పంచాయతీ మాజీ సర్పంచ్ సిద్ధారెడ్డి మధుసూదన్ రెడ్డి ద్వారా ఇప్పించి ప్రతి ఒక్కరూ వారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో నలుమూలల నుంచి విచ్చేసిన వివిధ సంఘాల అంబేద్కర్ నాయకులు డాక్టర్ యు రామకృష్ణారావు, తిరుమూరు కృష్ణ, ఎం మాధవ్, షోడవరం సుధాకర్, ప్రసాద్, టీచర్ పద్మమ్మ, పేర్నాటి రామకృష్ణ, కైలాసం కృష్ణ ప్రసాద్, వెంకటేశ్వర్లు, వరప్రసాద్, దాసరి సుందరం, కుంభాల శ్రీనివాసులు మరియు అంబేద్కర్ విగ్రహ స్థాపన కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కొనసాగిద్దాం బుద్ధుడు పూలే పెరియార్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగిద్దాం. ఈ ఆడబిడ్డల సక్సెస్ వెనకాల వీళ్ళ చేతిలో ఉన్న సావిత్రిబాయి ఈ ఆడపడుచుల్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఆడపిల్ల డిగ్రీ వరకు యూనివర్సిటీ చదువుల వరకు చదవాలని, చదివిన ఆడపిల్ల హలో మీరంటే ఫ్యాన్ అన్న, మీరు ఇచ్చే స్పీచ్కే ఫ్యాన్. మేము దీనికి వాస్తవాలు మాట్లాడుతూ ఫ్యాన్. శ్రీ పేర్నాటి వెంకటేశ్వర్లు గారిని సాధారణంగా విధికి ఆహ్వానిస్తున్నాను. ఎంఎన్ఎస్ అని మూఢనమ్మకాల సంఘం ఎంఎన్ఎస్ అని జాతీయ మూఢనమ్మకాల సంఘం అధ్యక్షుడు పెట్టుకొని భాస్కర అందుకు దండాలు బాబా అంబేద్కర్ అనే పాటకి కొనటం అందుకు దండాలు. అవుతుంది. దయచేసి అందరూ ఇంకా మన సభ ప్రాంగణానికి చేరుకోవాల్సిందిగా కోరుచున్నాము. ముఖ్యంగా తూపిలి గ్రామ ప్రజలకు మీకు విజ్ఞప్తి, దయచేసి అందరూ సభా ప్రాంగణానికి రావాల్సిందిగా కోరుచున్నాము. ఆ విన్నపాన్ని ఆలకించి దయచేసి అందరూ రావాల్సిందిగా కోరుచున్నాము. ఇప్పుడే సభ ప్రారంభమవుతున్నది. మన చీఫ్ గెస్ట్ డాక్టర్ బైరి నరేష్ గారు వచ్చేశారు.
గ్రామ సర్పంచ్ నరసింహ రెడ్డి గారి ద్వారా పొలముల ఆవిష్కరణ జరుగుతున్నాయి. జై భీమ్. ఆకాశమై నడుపుతున్నాడో అంబేద్కరయ్య, ఆకాశమై నిలిచి ఉన్నాడో అంబేద్కరయ్య, ఆకాశమై నడుపుతున్నాడో అంబేద్కరయ్య. అవమానంతోనే చదువుకునేటప్పుడు అవమానం, బడికి చదువుకునేటప్పుడు అవమానం, ఉద్యోగం వచ్చిన తర్వాత దాని కింద స్థాయిలో నుంచి అవమానం, ఎక్కడ పెడితే అక్కడ అవమానంగా ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే అంత అవమానాలు పడి ఈ భారతదేశానికి ఆ రాజ్యాంగం అందించాడు కాబట్టి ఈరోజు మనం అంతా ఇక్కడ ప్యాంట్ షర్ట్లు వేసుకొని కూర్చొని బాగా జలసగా ఉన్నాం. అయితే మిత్రులారా, అప్పటి నుంచి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అనుసరించిన వాళ్ళు వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోయారు, ఉన్నవాళ్ళు ఉన్నారు. అయితే అతను పందా ఆపలేదు. సేమ్ బలరామన్న సేమ్ ఎంతమంది ఉన్నారో ఎంతమంది వెళ్ళిపోయారో ఈ 6 సంవత్సరాలు ఆయన మొదలు పెట్టినప్పటి నుంచి నాకు కూడా తెలుసు. మనం కూడా ఒక పని చేసేటప్పుడు నిబద్ధతతో ఉండాలి. తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పాడు, నా శీలాన్ని చూసి నా శత్రువులు భయపడతారు. శీలం అంటే ఏంది? తాగుడు, తిరుగుడు, ఇంకా రకరకాల అబద్ధాలు చెప్పడం, ఒకరి మీద నిందలేయడం, ఇవన్నీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అవమానించబడ్డాడు. అంటే కాంశీరామ్ గారు అదే అవమానం. అంటే మనం జ్యోతిరావు పూలే ముందు పుట్టాడు, ఆయన తరం అయిపోయింది. అంబేద్కర్ గారు తర్వాత పుట్టాడు, ఆయన తరం అయిపోయింది. కాంశీరామ్ గారు తర్వాత పుట్టాడు, ఆయన తరం అయిపోయింది. ఇంకెప్పుడు రాజ్యాధికారం ద్వారా మనం సాధించాలనుకున్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. రాజ్యాధికారం సాధించాలంటే ఏం జరగాలి? ఇప్పుడు ప్రజెంట్ విలేజ్ లో ఇక్కడైతే అంబేద్కర్ గారి విగ్రహం ముందు ఆ ప్లేస్ ఓపెన్ గా ఉండేది. ఇదంతా చెట్లు మలిచిపోయి దీన్ని మందబయలు అనేవాళ్ళు మా గ్రామస్తులంతా. అలాంటి గ్రామంలో మేమేందంటే ఇక్కడ ఏదైతే ఖాళీగా ఉందో ఆ ప్లేస్ లో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకుంటే బాగుంటుందని నాకు తలంపు వచ్చింది. ఆ క్రమంలో
ఈ ప్లేస్లో సగభాగం అది ఏదైతే ఉందో దాన్ని తాడి చెట్టు అంత నిలువు గొయ్యి తీశారు. మా చుట్టుపక్కల గ్రామాలంతా ప్రజలు కూడా ఏంటంటే ఈ సిమెంట్ కన్స్ట్రక్షన్ లేని బిల్డింగ్ టైంలో తాటి దప్పులతో మట్టి గోడలు పెట్టుకుని ఇల్లు నిర్మించుకునే టైం అది. ఆ టైంలో ఆ మట్టి ఏంటంటే గోడలు అతను వాన కూడా కరిగేటివి కాదు. అందుకని ఆ గొయ్యి తీసేశారు. ఇక్కడ మా గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మాట్లాడి మనము ఈ గొయ్యి కప్పెడితే ఈ గోతికి మట్టేస్తే మాత్రము మంచిగా అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మా గ్రామంలో ఉన్న యూత్ పెద్దవాళ్ళు అందరితో కూడా కలిసి మాట్లాడి మా ఊర్లో అందరూ కూడా కొంత 7 ట్రాక్టర్లు ఉన్నాయి. ముందు నేను వాళ్ళని కలిసి ఇవన్నీ కూడా వాళ్ళతో చర్చించిన తర్వాత మీరు ట్రాక్టర్లు ఇవ్వండి, ఆయిల్ పట్టుకొని మట్టి తోలుకుంటామని చెప్పే క్రమంలో మా గ్రామంలో రోజుబాబు అనే ఒక అన్న బాగున్నాడు. వాళ్ళు ఏంటంటే ఆ కృష్ణ టీచర్ ఉన్నాడు అబ్బాయి. ఆ అబ్బాయి అంటే బాబు మా కైలో మట్టి తోలిస్తాను, ఆయిల్ నేను పట్టుకుంటే